మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఒకప్పుడు సకల పురాణములకు ఆలవాలమైనటువంటి నైమిసారణ్యవంతు సౌనకాది మహా ఋషులు లోక కళ్యాణం కోసమని చెప్పి ఒక మహాయజ్ఞాన్ని చేయాలనుకున్నారట. ఆ మహాయజ్ఞం పూర్తవటానికి ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పడుతుంది. సౌనకాది మునులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనేటువంటి దీక్షతో యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించేటువంటి గోమతి నదీ తీరాన్ని వాళ్ళు ఎంచుకున్నారట. ఒక శుభముహూర్తంలో యజ్ఞాన్ని ప్రారంభించారట. అంత పెద్ద యజ్ఞాన్ని చూసి తరించాలి అని చెప్పి భరతఖండంలోని నలుమూలల నుంచి కూడా ఎందరో తపోధనులు వచ్చి యజ్ఞస్థల సమీపంలో నివాసాలు ఏర్పరచుకున్నారట. అక్కడికి వచ్చినటువంటి మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి శతవృద్ధులు, వేదాలు ఆమూలాగ్రముగా అవగాహన చేసుకున్నటువంటి వేదమూర్తులు, సకల శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి మునికుమారులు, ఇక మునీశ్వరులందరూ కూడా వారి వారి శిష్య బృందాలతో పాటుగా పరివారములతో పాటుగా తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారట. వేల కొలిది ఋషి పొంగువలతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసిపోయిందట. ఇక సకల లోకాలకు శుభకరమై పుణ్యప్రదమై 12 సంవత్సరాల పాటు ఏకధాటిగా జరిగేటువంటి మహాయాగం అవటంతో పురాణ పురుషుడైనటువంటి సూత మహామునుల వారు కూడా వారి శిష్య బృందంతో అక్కడికి వచ్చి యాగ కార్యక్రమాల్లో పాల్గొన్నారట. మరలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఋషులు సూతులను చూసేటువంటి భాగ్యం కలగటంతో అమితానందంతో పొంగిపోయి అందరినీ ఆశీర్వాదాలతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుంది అని చెప్పి అందరూ సంతోషపడిపోతున్నటువంటి సమయం సూత మహాముని గారు సకల శాస్త్రాలు ఆమూలాగ్రం తెలిసినటువంటి వారు, మహానుభావుడు, వేద పురాణ ఇతిహాసాది సమస్త విషయాల్లో కూడా వారికి తెలియందంటూ లేదు. వారి ముఖవర్చస్సు నుంచి ప్రకాశించేటువంటి బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా కూడా నవ్వులొలిగిస్తూ ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించేటువంటి శరీరము అసలు వర్ణించలేమన్నమాట. పుణ్యపురుషుడైనటువంటి సూత మహాముని ఆగమానికి అందరూ స్వాగతం పలకడం, సాష్టాంగ దండ ప్రణామాలు అవి కూడా ఆచరించి యజ్ఞం జరిగేటువంటి 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో పురాణ గాథలు విని తరించాలి అనేటువంటి కోరికతో ముని పొంగవులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సూతుల వారు సౌనకాది మునుల యొక్క కోరికలను గ్రహించి ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన ధర్మమని చెప్పి వారు ఎంచి వారందరి కోరికను మన్నించారట. అది ఏమిటో ఏం చేశారో ఆ తర్వాత మరొక్క మారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.